ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనము యేసు యొక్క ఉపమానములను ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా నేటి దినమందు మరి యొక్క ఆ, ఉపమానమును యేసు ప్రభువారు ప్రబోధించినటువంటి ఆ, మరి యొక్క ఉపమానమును ధ్యానించిన వింటున్నాము. అదేమిటంటే ఇద్దరు కుమారులు, ద టూ సన్స్. దీని కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 31 దాకా చదువుకుందామండి. If you have Bibles, please open with me to Matthew's Gospel, chapter 21, verses 28 to 31. ఇక్కడ మరి 28 నుంచి చదువుకుందామండి. మీకేమి తోచుచున్నది? ప్రభువారు ఒక క్వశ్చన్ తోటి ప్రారంభిస్తున్నాడు. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. ఒక మనుషునికి ఏంటండి? ఇద్దరు కుమారులుండిరి. దేవుని కృపను బట్టి నాకు కూడా మరి ఇద్దరు కుమారులను దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు పిల్ల. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా. ఏంటండి? ఇద్దరు మొదటి వాని యొద్దకు, పెద్ద కుమారుడి దగ్గరకు వచ్చి, నువ్వు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా. దానికి దాని యొక్క సమాధానం 29లో ఏముందంటే, వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. చూడండి పిల్లల, చాలా మరి లోతైనటువంటి ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవచ్చు. చెప్పిన వెంటనే పోను అన్నాడు, కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు. వెళ్ళాడు. వాళ్ళ తండ్రి చెప్పినటువంటి పని చేయటం జరిగింది. సరే, 30వ వచనంలో చూస్తే, అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు, అయ్యా, పోదునని గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. ప్రభు వారు చూడండి, ఆ ఆ ఆ వినుచున్నటువంటి ప్రజలనే క్వశ్చన్ చేస్తున్నాడు ప్రియులారా. మొదటి వాడు వెళ్ళను అన్నాడు, కానీ మనసు మార్చుకొని వెళ్ళాడు. రెండో వాడు అయితే వెళ్తాను అన్నాడు, కానీ వెళ్ళలేదు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? మీరు కూడా ప్రియులారా మరి ఆలోచించండి దీని గురించి. హూ ఈజ్ గ్రేటర్? మరి ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడిని అడగగా, అందుకు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారంటే, వారు మొదటి వాడే అనేది. యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తే మరి ఈ యొక్క ఉపమానము యేసు ప్రభువారు సిలువ వేయబడటానికి ముందు యెరూషలేములో చివరి వారములో ప్రియులారా ఈ యొక్క మాటలు చెప్తున్నాడు. చాలా ఇంకా తను చనిపోయే సమయం ఆసన్నమై ఉంటున్నది. ప్రభు వారికి తెలుసు. హీ నోస్ ద ఫ్యూచర్ పిల్లారా. మన యొక్క జీవితాన్ని కూడా ఆయన యొక్క చేతిలో పెట్టినప్పుడు మన యొక్క భవిష్యత్తు, మన యొక్క గమ్యము, మన యొక్క లైఫ్ ఆఫ్టర్ డెత్, మన యొక్క పర్పస్ ఇన్ లైఫ్, మరి మీనింగ్ ఫర్ అవర్ లైఫ్, మరి క్లారిటీ. ఒకవేళ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటే పిల్లారా, మనం యేసు వైపు చూద్దాం. ఈ యొక్క ఉపమానం ప్రభువారు పిల్లారా తన మిత్రులతో, ఇది మత నాయకులను ఎదుర్కోవటానికి ఉద్దేశించిన ఆ బోధన శ్రేణిలో భాగము. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ టీచింగ్స్ ఎయిమ్డ్ అట్ కన్ఫ్రంటింగ్ ద రిలీజియస్ లీడర్స్. చాలా మంది మత నాయకులు ఏంటంటే ఈ దినాల్లో కూడా పిల్లల డిబేట్స్ లో వాటిల్లో పాల్గొంటూ ఉంటుంటారు. అంతా కూడా పిల్లల ఆ బైబుల్ను సరైనటువంటి రీతిగా కాంటెక్స్ట్ అదనమాట అండి. హిస్టారికల్ కాంటెక్స్ట్, జాగ్రాఫికల్ కాంటెక్స్ట్, ప్రియులారా మరి ఇంటర్ప్రిటేషన్ ప్రాపర్ గా ఇంటర్ప్రిట్ చేయటం, ఇతర బైబిల్లో ఉన్నటువంటి వాటితోటి కూడా ప్రియులారా సమయము, సందర్భం, కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మరి ప్రేక్షకులు ప్రధానంగా యేసు అధికారం మరియు బోధనలపై సందేహాస్పదంగా ఉన్న ప్రధాన యాజకులు మరియు పెద్దలతో సహా యూదా నాయకులు. ప్రైమర్లీ ఈ యొక్క ఆడియన్స్, ప్రేక్షకులు ఎవరంటే ద జూయిష్ లీడర్స్, ఇంక్లూడింగ్ చీఫ్ ప్రీస్ట్స్ అండ్ ఎల్డర్స్ హూ వర్ స్కెప్టికల్ ఆఫ్ జీసస్ అథారిటీ అండ్ టీచింగ్స్.
యేసు ప్రభు యొక్క అధికారం, ఆయన యొక్క బోధల మీద ఎంత స్కెప్టికల్ గా, సందేహాస్పదంగా ఉన్నటువంటి వారిని ఉద్దేశించి ప్రియులారా, వారికి ఈ యొక్క మాటలు ఎంతో తెలివిగా ప్రియులారా, యేసు మాటలు చూడండి ఎంత షార్ట్ అండ్ స్వీట్ గా, మరి ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రియులారా, మన యొక్క మాటలు కూడా మరి అది ద్వంద్వ అర్థాలు వచ్చేటటువంటి రీతిగా కాకుండా డంబపు మాటలు, మరి లేకపోతే ఇతరులను కృంగదీసే మాటలు కాదు కానీ ప్రియులారా, ఎంతో వైజ్ డెసిషన్ తీసుకునేటటువంటిగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఇక్కడ మరి ఆ కల్చరల్ అండర్స్టాండింగ్ మనం ఒకసారి ఆలోచించినప్పుడు, ఆ యొక్క ఆ సమాజంలో తల్లిదండ్రుల అధికారానికి విధేయత అత్యంత ముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఇన్ జూయిష్ సొసైటీ, ఒబీడియన్స్ టు పేరెంటల్ అథారిటీ వాజ్ పారామౌంట్. ప్రియులారా, మరి మన యొక్క బిడ్డలను కూడా ప్రియులారా, మనకు విధేయులై ఉండాలని, లోబడి ఉండాలని, మన యొక్క ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా ఉండాలని మనం కోరుకుంటాం. ఏ తల్లిదండ్రులు కూడా వారి యొక్క బిడ్డలు అవిధేయంగా, అక్రమంగా, ప్రియులారా, వారి ఇష్టం వచ్చినట్టు జీవించడం ఇష్టం ఉండదు, ఎటువంటి తల్లిదండ్రులైనా. కాబట్టి ఆ సమాజంలో కూడా ఇటువంటి ప్రియులారా, మరి ఇద్దరు కుమారుల విభిన్న ప్రతిస్పందనలు, విధి మరియు గౌరవానికి సంబంధించిన సామాజిక అంచనాలను ఇక్కడ ప్రతిబింబిస్తున్నాయి ప్రియులారా. ద డిఫరింగ్ రెస్పాన్సెస్ ఆఫ్ ద టూ సన్స్ రిఫ్లెక్ట్ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ రిగార్డింగ్ డ్యూటీ అండ్ ఆనర్. కాబట్టి ఇది విధి మరియు గౌరవానికి, తండ్రులు చెప్పినటువంటి మాటలకు, ఇది చిన్న పని అయినా పెద్ద పని అయినా, మేము కూడా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు పనులు చెప్పేటటువంటి వాళ్ళు. వాళ్ళు చూస్తారు మనల్ని, మనం పని చేస్తున్నామా లేదా. కొన్నిసార్లు సాకులు చెప్తుంటాం మనం, నాకు చదువుకోవాలా, పరీక్ష ఉంది, ఇది అది అని చెప్పి. కానీ ప్రియులారా, తల్లిదండ్రులను గౌరవించటం, వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించడం. నేను 10వ క్లాస్ చదివేటప్పుడు ఇంటికి మరి ఎల్డెస్ట్ సన్ గా ఉంటున్నాను. మరి మా తల్లిదండ్రులు అమెరికాకి వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి ఎంతో బాధ్యతలు ప్రియులారా. తాను నాకు మా ఫాదర్ పెద్ద మరి లెటర్స్ రాస్తూ ఉండేటటువంటి ఆ దినాల్లో, ఉత్తరాలు ప్రియులారా. మరి ఈ చెయ్యి అని చెప్పి అన్ని కూడా చక్కగా ఆ గైడెన్స్ ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, విధి మరియు గౌరవానికి వారి యొక్క మరి విధేయులు అవుతున్నామా లేదా అన్నటువంటిది కూడా నేను కూడా వాళ్ళకి, ఇదిగో మీరు చెప్పినటువంటి చేశాను, ఇది అది అని చెప్పి రాసేటటువంటి వాడిని. కాబట్టి ఇక్కడ మరి ఒక స్పష్టమైనటువంటి ఈ యొక్క మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగం ప్రియులారా, మరి మత్తయి సువార్తలో ఇక్కడ మరి ఎంతో క్లియర్ స్ట్రక్చర్ ఉంటున్నది. ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే పాత్రల పరిచయము, ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఒక తండ్రి తనకి ఇద్దరు కుమారులను తన ద్రాక్ష తోటలో పని చేయమని అడగటం అనేటటువంటి చూస్తున్నాము. మొదటి కుమారుడు ఏంటండి, తను నిరాకరించాడు, కానీ తర్వాత పశ్చాత్తాపడి వెళ్ళటం చూస్తున్నాము. రెండో కుమారుడు అంగీకరించాడు, కానీ చూడండి ఐరనీ ఆర్ కాంట్రరీ థింగ్స్ ప్రియులారా, మరి కానీ దానిని పాటించటంలో విఫలమవుతాడు. కాబట్టి రెండవదిగా, మొట్టమొదటిది ఏంటండి, పాత్రల పరిచయం. రెండవది మరి తండ్రి యొక్క ఆశ, ద ఫాదర్స్ ఎక్స్పెక్టేషన్. తండ్రిదండ్రులుగా మరి తండ్రి ప్రాధాన్యత కేవలం మాటలతో కూడిన సమ్మతి కంటే నిజమైనటువంటి విధేయత ప్రియులారా. ద ఫాదర్స్ ప్రియారిటీ ఇస్ జెన్యూన్ ఒబీడియన్స్ రాదర్ దాన్ మేర్ వెర్బల్ కాంప్లియన్స్. ఏదో మాటలతో చెప్పేటటువంటి వాళ్ళని వాళ్ళు ఇష్టపడరు. కొంతమంది ఊరికి మాటలు చెప్తుంటారు, అంత కూడా ఎక్కువ మాటలు ఉంటాయి, కానీ క్రియలు చేతలు వచ్చేసరికి ఎంతో తక్కువ ఉంటాయి పిల్లల. కాబట్టి మనం వాళ్ళతోటి పని చేపించాలా, తల్లిదండ్రులుగా పిల్లారా, మరి మనము ఆ రీతిగా అటువంటి ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటాం. మన యొక్క మరి బిడ్డలు ప్రయోజనకరంగా ఉండాలా, మంచి ఉద్యోగాలు ఉండాలా, మంచిగా సెక్యూరిటీగా భద్రతతోటి మరి సంపాదన చేస్తూ మరి సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి అని చెప్పి మరి మనం తల్లిదండ్రులుగా ప్రార్థిస్తాము, ఆశపడుతూ ఉంటాము. ఆ దినాల్లో ఆ తండ్రికి కూడా అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నవి. మరి అవుట్కమ్, ప్రతి దానికి కూడా దేర్ ఇస్ ఎన్ అవుట్కమ్ ప్రియులారా. మొదటి కుమారుడు ఏంటి, ప్రారంభ ధిక్కారానికి గురైనప్పటికీ ముందు అయ్యో ఇది కష్టం, నేను చేయలేను, ఇంపాసిబుల్ అన్నట్టుగా ఉన్నాడు, కానీ చివరకు విధేయత చూపటం ద్వారా నీతిమంతుడిగా పరిగణింపబడతారు. తను పశ్చాత్తాపడటం, పిల్లలారా ఎంత కనువిప్పు జరగటం, మరి తనకు మారు మనసు అనుభవం. దిస్ ఈజ్ వాట్ ప్రియులారా.
మరి మన యొక్క జీవితాల్లో కూడా ఎంతో ధిక్కారం. నా యొక్క జీవితంలో పిల్లలు అనేక సంవత్సరాలు 17 సంవత్సరాలు తల్లిదండ్రులకు ధిక్కారంగా, మరి సంఘ కాపరులకు దేవునికి వ్యతిరేకంగా అనేక విధములుగా చేశాను. తర్వాత క్షమాపణ, పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందటానికి, సమాధాన పడటానికి, పరిశుద్ధాత్మ చేత నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఎంత ఆశీర్వాదం, ఎంత గొప్ప అనుభవం పిల్లలారా. ఒకవేళ అటుది లేకపోయినది ఇప్పుడైనా సరే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో శరణు వేడుకోండి. మరి రెండవ కుమారుడు ఒక ఆ ఖాళీ ఒప్పందం కపటత్వాన్ని ఇక్కడ హైలైట్ చేస్తుంది పిల్లలు. ద సెకండ్ సన్స్ ఎంటీ అగ్రిమెంట్ హైలైట్స్ హిపోక్రసీ, వేషధారణ. తను చూడండి అంత కూడా మాటలతోటి పిల్లలు. అయ్యో నా యొక్క జీవితంలో అనేక సంవత్సరాలు వేషధారణ బ్రతుకు పిల్లలు. పైకి ఎంతో మంచిగా అన్నమాట. వేషధారులు ఏంటంటే ఇప్పుడు డబల్ స్టాండర్డ్స్, ఆ డబల్ మీనింగ్ లైఫ్ చెప్తా ఉన్నా అన్నటువంటిది. పైకి చెప్పేటటువంటిది ఒకటి, చేసేటటువంటి అన్ని కూడా బహిరంగంగా రహస్యంగా చేసేటటువంటి పాపం. ప్రిల్లారు ఇవన్నీ కూడా పిల్లారు కపటమైనటువంటి జీవితానికి ఇది గుర్తు చేస్తుంది. కాబట్టి ఇక్కడ మరి కంక్లూజన్ నిజమైనటువంటి విధేయత చర్యల ద్వారా, ముఖ్యంగా పశ్చాత్తాపం మరియు విశ్వాసం గురించి ప్రదర్శింపబడుతుందని చెప్పి ఇక్కడ యేసు ప్రభు వారు వివరించడం జరుగుతుంది పిల్లలారా. జీసస్ illustrates that true obedience is demonstrated through actions, particularly concerning repentance and faith. కాబట్టి ఈ యొక్క పశ్చాత్తాపం మరియు విశ్వాసంతో యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మన యొక్క విశ్వాస జీవితం ప్రారంభమవుతుంది. మన యొక్క విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడినటువంటి యేసు వైపు చూచొచ్చు మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి విధేయత మరియు లిప్ సర్వీస్, పెదవులతో మాట్లాడటం. యాకోబు 1:22 ఉందంటే వాక్యాన్ని వినేటటువంటి వారమే కాకుండా మరి మీరు బీ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ హియరర్స్ ఓన్లీ డిసీవింగ్ యువర్స్. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అని చెప్పి ఈ వాక్యంలో మనకి ఎంతో తేటగా చెప్తుంది పిల్లరా. వాక్యాన్ని విని దాని ప్రకారం చేసేటటువంటి వారుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయని గాక. మనకు మరి తప్పిపోయిన కుమారుడి యొక్క జీవితంలో కూడా మనం చూస్తే లూకా 15:11-32 ఆ వృత్తాంతంలో, ఆ ఉపమానంలో కూడా మొదటి కుమారుడు తప్పిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. కానీ తర్వాత పశ్చాత్తాపడి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు జ్ఞానోదయం జరగటం, బుద్ధి కలగటం, వివేచన, తెలివి, ప్రియులారా గ్రహింపు. ఒకవేళ ఇంకా మనం అంధత్వంలో, ఇంకా బుద్ధి లేనితనంగా, ఇంకా దేవునికి దూరంగా ఉన్నట్టయితే దిస్ ఇస్ ద రైట్, ఇదే అనుకూల సమయం, ఇదే ప్రభు యొక్క దినం, రక్షణ దినం. ప్రియులారా మనం తిరిగి వద్దాం. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒక్క మాట, ప్రభు నన్ను క్షమించు, ప్రభు నాకు నూతన జీవితం దయచేయండి. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించండి, సమస్తము నూతనమైంది. ప్రియుల నీతిలో క్రీస్తులో నూతనత్వం, నూతన అధ్యాయము, second inning starting to do better, pillar, to excel well, to shine for Christ, live for Christ, to do His will on this earth, to build His kingdom on this earth. That's what God is expecting. మరి ఆ తీర్పు మరియు నీతి కూడా ఉంటున్నది పిల్లారా. మరి ప్రభు వారు అంటున్నాడు మత్తయి సువార్త 7:21 కూడా, ప్రభు అని పిలిచేటువంటి వారందరూ కూడా రాజ్యంలోకి ప్రవేశింపడు, కానీ తండ్రి చిత్తాన్ని చేసేటటువంటి వాళ్ళే. నాట్ ఎవ్రీ వన్ హూ సేస్ టు మీ లార్డ్ లార్డ్ విల్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, బట్ ద వన్ హూ డస్ ద విల్ ఆఫ్ మై ఫాదర్. పిల్లల ద థింగ్ ఈజ్ మనం దేవుని యొక్క చిత్తం చేయటం. ఈ పరలోక ప్రార్థనలు కూడా మనకు నేర్పించి ఉంటున్నాడు పిల్లల. నీ చిత్తం, లెట్ దైన్ విల్ బి డన్. నీ యొక్క చిత్తం, తండ్రి యొక్క చిత్తం జరగాలని పిల్లలు. మన యొక్క ఇష్టాలు, మన యొక్క స్వలాభాలు, స్వనీతులు, స్వకార్యములు అన్ని కూడా పక్కన పెట్టి, ప్రభువా నీ కోసం ప్రయాసపడతాను, నీ కోసం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. విధేయత, లోబడటం, తండ్రి చిత్తం చేయటం అనేటటువంటి చూస్తున్నాడు. మరి నిజమైనటువంటి శిష్యత్వానికి చర్య అవసరమని ఇది బలపరుస్తుంది పిల్లలు. దిస్ రీఇన్ఫోర్సెస్ దట్ ట్రూ డిసైపుల్షిప్ డిమాండ్స్ యాక్షన్. క్రియలు పిల్లల వెంబడించాలి. ఫాలో మీ అన్నప్పుడు మనము సున్న పాటన పిల్లల ఉపేక్షించుకొని సిలువను మోసుకుంటూ దేవుని వైపు ప్రభును మరి మనం వెంబడించేటటువంటి వారిగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు పిల్లలు. కాబట్టి ఒకసారి మనము సెల్ఫ్ రిఫ్లెక్షన్, స్వీయ ఆలోచన, దేవునితో మన సంబంధాల్లో, మన చర్యల్లో, మన మాటలతో సరిపోతున్నాయా లేదా అంచనా వేద్దాం పిల్లలు. జస్ట్ మాటలతోటే
ప్రార్థనలు చేస్తున్నామా? క్రియలతో కూడినటువంటి విశ్వాసము మరి అవసరమై ఉంటున్నది పిల్లల. పశ్చాత్తాన్ని మనము మరి ప్రోత్సహిద్దాం. లెట్స్ ఎంకరేజ్ రిపెంటెన్స్. ప్రతి దినం కూడా పిల్లల ఆ పశ్చాత్తాప హృదయంతో ప్రతి దినం కూడా ఎట్లయితే ఇండ్లలో గృహాలలో మరి డస్ట్ వస్తుంటుందో ప్రతి దినం ఊడ్చుకుంటాం, అలాగనే మన హృదయ శుద్ధి కూడా అవసరం. ప్రతి దినం దేవుని సన్నిధిలో శరణు వేడుకోవటం, ప్రార్థించటం, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నాకు కడగండి, శుద్ధి చేయండి, నీ యొక్క స్వరూపులోనికి రావటానికి సహాయం చేయమని మనం వారం వింటున్నాము. అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సమాజ యొక్క సేవ పిల్లరా. ఒక సమాజంలో దేవుడు మనల్ని ఒక ప్రాంతంలో ఉంచాడు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అవసరతల కొరకు మరి వారితో కలిసి వాక్యమును మనం ఒక మాదిరిగా ఉండటము, వారితో కలిసి వాక్యాన్ని పంచుకోవటము, అనేక సేవా ప్రాజెక్ట్స్. లెట్స్ ఇన్వాల్వ్ ఇన్ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఆర్ సింప్లీ బీయింగ్ ప్రెసెంట్ ఫర్ ఈచ్ అదర్. వారితో వెళ్ళి సమయం గడపటము, ఆదరించటము పిల్లలారా. మరి సమాజ సేవలు, మరి హాస్పిటల్ మినిస్ట్రీ, ప్రిజన్ మినిస్ట్రీ, అవుట్ రీచ్ మినిస్ట్రీ, అనేక మంది వారిని ఎంగేజ్ చేయటం, అసైలం సీకర్స్, రెఫ్యూజీస్, ఎంతో మంది పిల్లలు మనం ముందు చైల్డ్ కేర్ సెంటర్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్. మన యొక్క సమయాన్ని దేవుడు మనం నడిపించినటువంటి రీతిగా మనం ముందుకు వెళ్ళాలా. మరి తల్లిదండ్రుల మార్గదర్శకత్వం, పేరెంటల్ గైడెన్స్. తల్లిదండ్రులు తమ పిల్లలకు విధేయత మరియు విశ్వాసానికి నమూనాగా చూపించాలి. పేరెంట్స్ షుడ్ మోడల్ ఒబీడియన్స్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఫర్ దేర్ చిల్డ్రన్. మన యొక్క చిల్డ్రన్, మన యొక్క బిడ్డలు మనల్ని గమనిస్తూ ఉంటారు. మన యొక్క మాటలు, మన యొక్క చేతలు, మన యొక్క క్రియలు, మన యొక్క చూపులు, మన యొక్క మాదిరి జీవితంలో అవి వారిని ఇన్స్పైర్ చేసి వారిని కూడా క్రీస్తు యొక్క బాటలో నడిపించేలాగా ఉండాలి. మనం ఎంతగా పిల్లల భార్య భర్తల మధ్య బిడ్డల ముందు ఏ రీతిగా బిహేవ్ చేస్తున్నాం, ఎంతగా మరి ఆ ప్రేమ అనురాగాన్ని చూపిస్తున్నాం, అవే మన యొక్క బిడ్డల్లో కూడా చూస్తాం పిల్లల. కాబట్టి మరి చర్చి నాయకత్వం కూడా, నాయకులు తమ పరిచర్యలను వాళ్ళు అంచనా వేయాల. తద్వారా మరి ఆ రీతిగా షాలో మైండెడ్లెస్ లో సూపర్ఫిషియల్ గా వస్తున్నటువంటి వారిని ఇన్వాల్వ్ చేయటం, గమనించాలి పిల్లలు. వారి యొక్క తలాంతులను తెలుసుకొని వారికి ఇచ్చిన అభిరుచులను బట్టి సంఘ పరిచర్యలో వర్షిప్ క్వైర్లో లీడ్ చేయటం, లేదా ఉమెన్ మినిస్ట్రీ, చిల్డ్రన్స్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, అవుట్ రీచ్ మినిస్ట్రీ, మిషన్ ఓరియంటెడ్ మినిస్ట్రీస్, ఇటువంటి వాటిలో అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయం చేయను కాక పిల్లరా. కాబట్టి ఆ యొక్క నిజమైనటువంటి ద ప్యారబుల్ ఆఫ్ ద టూ సన్స్ అండర్ స్కోర్స్ దట్ ట్రూ ఒబీడియన్స్ టు గాడ్ ఈస్ షోన్ త్రూ యాక్షన్స్ రాదర్ దాన్ వర్డ్స్. కాబట్టి ఇది మరి మాటల ద్వారా కాకుండా చర్యల ద్వారా చూపుతుంది అని చెప్పి నిజమైనటువంటి విధేయత ఈ యొక్క ఉపమానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి మరి ఇది విశ్వాసులను వారి విశ్వాసాన్ని ప్రతిబింబించేటటువంటిదిగా పశ్చాత్తాపాన్ని స్వీకరించడానికి మరియు దేవుని పట్ల వారి నిబద్ధతను చురుకుగా జీవించడానికి ఇది ఆహ్వానిస్తుంది ప్రియులారా. కాబట్టి మరి ఈ యొక్క సందేశం ద్వారా మరి విశ్వాసం యొక్క ప్రకటనను మించి మరి స్పష్టమైనటువంటి మార్గాల్లో దాన్ని ఉదాహరణగా చూపించే జీవితానికి వెళ్ళమని చూపిస్తుంది పిల్లలు. దిస్ టైమ్లెస్ మెసేజ్ ఎంకరేజెస్ us to move beyond mere profession of faith to a life that exemplifies it in tangible ways. అనేక రీతిలుగా మన యొక్క జీవితాన్ని పిల్లలారా మేము ఈ యొక్క గ్లోబల్ మినిస్ట్రీస్ ద్వారా అనేక పరిచర్యలు దేవుడు అవసరతలను బట్టి గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగు వారికి ఉపయోగపడేటువంటి ఈ లైబ్రరీ, మార్నింగ్ మన్నా డివోషన్, మరి పిల్లలారా షార్ట్ సర్మన్స్ షేర్ చేయటము, మరి ప్రియులారా సండే స్కూల్, ఆన్లైన్ సండే స్కూల్, మరి ఇటువంటి అన్ని కూడా మరి అనేకులను ఎంకరేజ్ చేయటం కోసం యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ద్వారా, మరి ఇన్స్టాగ్రామ్ ద్వారా, గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా మరి అనేక పరిచర్యలు జరుగుతున్నాయి ప్రియులారా. మరి ఆ రీతిగా ప్రియుల మనము ఆ యొక్క మరి మొదటి కుమారుడిలాగా మనం కూడా మన యొక్క తప్పుదములు పశ్చాత్తాపడి మరి మనం గనక విధేయులమై లోబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈ రోజు విత్తబడిన వాక్యం బట్టి వందనాలు. ఆ టూ సన్స్, ఇద్దరు కుమారుని గురించి వింటున్నాము. మొదటి కుమారుడు ముందు నో అన్నాడు, కానీ ప్రభువా తండ్రి ఎంతగా పశ్చాత్తాపడి తండ్రి విధేయుడై తండ్రి యొక్క చిత్తం చేసి ఉంటున్నాడు, తండ్రి యొక్క పనిని చేసి ఉంటున్నాడు ప్రభా. గొప్ప నాయన రెండో కుమారుడు అయితే ఎంత మాటల చేతనే ఉంటున్నాడు. ఓ
ఓ ప్రేమ గల ప్రభువా తండ్రి తండ్రి ఎంతగా తండ్రికి అవిధేయుడిగా తండ్రి అక్రమంగా ఉంటున్నాడు ప్రభు. ప్రేమ గల నాయన తండ్రి 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 మీరే సహాయం చేయండి ప్రభు. ఓ గొప్ప నాయన వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. ఇప్పటికైనా ఇంకా కృపా కాలంలో ఉంటున్నాం నాయన. మీకు లోబట్టడానికి సంపూర్ణంగా సమర్పించుకోండి. మీ యొక్క ఉద్దేశాలను అడిగి తండ్రి చిత్తం చేయటానికి వారి యొక్క శేష జీవితాలను మీ కొరకు మహిమకరంగా వినియోగించడానికి ఇచ్చినటువంటి తలాంతులు మీ కొరకు వాడటానికి మీరు సహాయం చేయమని ఎంతమంది అస్వస్థ గురారు యేసు నామంలో ప్రభా స్వస్థత దయచేయండి. ఒక గొప్ప నాయన ఎంతమంది ప్రభు ఆందోళనలో ఉంటున్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు. ప్రభువా మీరు సహాయం చేయండి, ధైర్యం ఇవ్వండి, ఆత్మస్థైర్యం మనోనిబ్బరం ఇవ్వమని వేడుకుంటున్నాం. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి ప్రభు లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి. ఏదైనా ఈ దిన దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క లింక్ని ఇతరులకు కూడా షేర్ చేసి జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాము. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మరి మా యొక్క అనేక మరి వీడియోస్ ఉంటున్నవి. ఆ గతంలో జరిగినటువంటి మా యొక్క వీకెండ్ మీటింగ్స్, అనేక సాక్ష్యాలు, స్తుతి ఆరాధనలు, వాక్యాలు, ప్రియులారా షార్ట్ షార్మన్స్ ఇవన్నీ కూడా మీరు వినవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.